ఈ కథ పేరు ఆలోచన లేని తెలివి. ఒక ఊరిలో 4 స్నేహితులుండేవారు. వారు విజ్ఞానంతో పాటు తమ పోషణ కోసం ఇతర కళలను నేర్చుకోవడానికి పొరుగురు బయలుదేరారు. వారు అక్కడ ఒక గొప్ప యోగికి సేవలు చేసి ఆయన అనుగ్రహంతో కొన్ని మానసిక శక్తులున్న విద్యలను నేర్చుకున్నారు. నలుగురిలో ఒకడు విరిగిన ఎముకలను జత చేసే శక్తిని నేర్చుకున్నాడు. రెండోవాడు తగిలిన గాయాలను మాన్పించే శక్తిని నేర్చుకున్నాడు. మూడోవాడు రక్తనాళాలలో రక్తాన్ని ప్రసరింపచేయగల నేర్పును పొందాడు. ఇక నాలుగోవాడు ప్రాణం పోసే విద్యను సాధించాడు. ఈ విద్యలను నేర్చుకున్న నలుగురు గురువుగారి వద్ద సెలవు తీసుకుని తమ ఊరికి బయలుదేరారు. వారి ఊరు చేరడానికి అడవి దాటుకుని వెళ్లాల్సి వచ్చింది. క్రూర జంతువులుండే ఆ అడవిలో ఆ నలుగురు స్నేహితులు ఒక చచ్చిన సింహాన్ని చూశారు. తమ శక్తులను ఉపయోగించి చనిపోయిన ఆ సింహాన్ని బతికించాలనే కోరిక వారిలో కలిగింది. ఇది క్రూర జంతువు, దీన్ని బ్రతికించితే అది మనల్ని చంపేస్తుందేమో అని మొదటివాడన్నాడు. అందుకు మిగిలిన వారు, మనం దీనికి ప్రాణం పోస్తున్నాం కాబట్టి మనల్ని ఏమీ చేయదు అని అన్నారు. మొదటివాడు సింహం ఎముకలను అతికించి పక్కనే ఉన్న చెట్టుపై ఎక్కి కూర్చున్నాడు. రెండోవాడు ఆ సింహం గాయాలను మానేలా చేశాడు. మూడోవాడు రక్త ప్రసరణ జరిగేలా చేశాడు. ఇక నాలుగోవాడు ఆ సింహానికి ప్రాణం పోశాడు. ఫలితంగా మళ్లీ ప్రాణం వచ్చిన ఆ సింహం ఆ ముగ్గురిపై విరుచుకుపడి వారిని ఆహారంగా భుజించింది. ఇదంతా చెట్టుపైనున్న మొదటివాడు చూసినా ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయాడు. ఈ కథలో నీతి: తెలివిలేని బలం విద్య అనర్థాలకు దారితీస్తుంది.